హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రౌండ్ టేబుల్ సమావేశాల గురించి అయితే పూర్తిగా నేర్చుకుందాం. సో మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని జరిగాయి అంటే మనకి 3 సమావేశాలు అయితే జరిగాయి. ఫస్ట్ సమావేశం 1930 నవంబర్ 12 నుంచి 1931 జాన్ 19 వరకు. సెకండ్ 1931 సెప్టెంబర్ 1 నుండి 1931 డిసెంబర్ 7 వరకు. థర్డ్ సమావేశం 1932 నవంబర్ 17 నుంచి 1932 డిసెంబర్ 25 వరకు అయితే జరిగాయి. సో ఈ సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే మనకి లండన్లో అనమాట. సో లండన్లో ఎక్కడ అంటే మనకి జేమ్స్ ప్యాలెస్కి అప్పుడు రాజు ఎవరంటే మనకి జార్జ్ ఫైమ్ అనమాట. అయితే ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే బ్రిటిష్ ప్రధాని అనమాట. సో అతను ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్. సో ఇతను ఏ పార్టీకి చెందినవంటే లేబర్ పార్టీ. అయితే ఈ 3 సమావేశాలు జరిగినప్పుడు మనకి గవర్నర్ జనరల్స్ ఎవరున్నారంటే మనకి ఫస్ట్ సమావేశం జరిగినప్పుడు అయితే మనకి గవర్నర్ జనరల్ ఎవరంటే ఇర్విన్. అలానే సెకండ్ అండ్ థర్డ్ జరిగినప్పుడు వెల్లింగ్టన్ అనమాట. అయితే ఈ 3 సమావేశాలకి మనం భారత జాతీయ కాంగ్రెస్ తరపున నుంచి ఎవరు వెళ్ళారు అని అంటే గాంధీజీ అయితే వెళ్ళాడనమాట. అంటే మనకి రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే గాంధీజీ వెళ్తాడు ఐఎన్సీ తరపు నుంచి. సో గాంధీజీతో పాటు ఎవరు వెళ్ళారంటే మనకి మదన్ మోహన్ మాలవీయ, అలాగే సరోజిని నాయుడు. అయితే మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి కదా. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తులు ఎవరు అని అంటే 3 రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు హాజరయ్యారంటే ఫస్ట్ మనకి అంబేద్కర్, అలాగే మహమ్మద్ అలీ జిన్నా, మూడో వచ్చేసి అక్బర్ హైదరీ. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మనకి ముస్లిం లీగ్ తరపు నుంచి అయితే ఒక వ్యక్తి అయితే వెళ్ళడం జరుగుతుంది. అంటే చాలామంది వెళ్ళారు. సో అందులో కొంతమందిని గుర్తుపెట్టుకుంటాం కదా. సో మహమ్మద్ అలీ అనమాట. అయితే ఇతను ఎవరంటే అలీ సోదరులు అని చెప్పుకున్నాం కదా మనం ఖిలాఫత్ ఉద్యమంలో. సో అతను అనమాట. అయితే అతను మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆ సమావేశంలో హార్ట్ అటాక్ అయితే వచ్చి తనైతే చనిపోవడం అయితే జరుగుతుంది. అయితే మనం ఒక్కొక్క రౌండ్ టేబుల్ సమావేశం గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ మనకి మొదటి రౌండ్ టేబుల్ ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం కదా. 1930 నవంబర్ 12, 1931 జాన్ 19 వరకు అయితే జరిగింది. అయితే ఈ సమావేశంలో ఎంతమంది అటెండ్ అయ్యారు టోటల్గా అంటే మనకి 89 మెంబర్స్. అయితే అందులో 57 మెంబర్స్ బ్రిటిష్ ఇండియా, అలాగే 16 మెంబర్స్ ఏమో స్వదేశీ సంస్థల నుంచి వచ్చారు. అలానే 16 మెంబర్స్ వచ్చేసి వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు అనమాట. అయితే ఎవరెవరు వచ్చారు అంటే మనకి ముస్లిం లీగ్ తరపు నుంచి అయితే మహమ్మద్ అలీ జిన్నా, అలాగే ఆగా ఖాన్, మహమ్మద్ షఫీ, అలానే ఫజల్ హాక్, అలానే మహమ్మద్ అలీ అనమాట. అలానే హైదరాబాద్ సంస్థానాల నుంచి ఎవరు వచ్చారంటే అక్బర్ హైదరీ, అలానే హిందూ మహాసభ నుంచి ఎంఆర్ జైకర్, అలానే ముంజే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ క్రైస్తవ మతం, అలానే భారత క్రైస్తవ నుంచి అయితే మనకి కేటీ పాల్, అలానే పన్నీర్ సెల్వా అనమాట. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ నుంచి కిడ్నీ, సిక్ వచ్చేసి సంపూరన్ సింగ్, ఉజ్వల్ సింగ్, అలాగే లిబరల్ పార్టీ తేజ్ బహదూర్ సఫ్రు, అలానే సివై చింతామణి, శివనాథ శాస్త్రులు అనమాట. అలానే జస్టిస్ పార్టీ నుంచి రామస్వామి, మెదరిల్లేర్, అలానే పాత్రో. అలానే దళితుల పార్టీ నుంచి ఎవరు వచ్చారంటే మనకి అంబేద్కర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కన్సర్వేటివ్ పార్టీ నుంచి అయితే మనకి లార్డ్ బీర్, అలానే కార్మికుల వర్గం నుంచి మనకి ఎంఎన్ జోషి, అలానే మైసూర్ వచ్చేసి మీర్ ఇస్మాయిల్. అయితే ఈ మొదటి సమావేశానికి ఎవరు అటెండ్ కాలేదు అని అంటే మనకి ఐఎన్సీఏ అయితే మనకి మొదటి సమావేశానికి అయితే హాజరైతే కాలేదన్నమాట. నెక్స్ట్ మనకి మొదటి సమావేశానికి మనకి ఐఎన్సీ అయితే అటెండ్ కాలేదు కదా. సో దానివల్ల మనకి ఏం చేస్తారంటే మనకి 1931 మార్చ్ 5 రోజు అయితే మనకి గాంధీ ఇర్విన్ ఒడంబిక అయితే జరుగుతుంది. అంటే ఢిల్లీ ఒడంబిక అంటారు. దీని గురించి అయితే నేను పూర్తిగా శాసనోల్లంఘన ఉద్యమంలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే చూడండి. సో దాని తర్వాత ఈ ఒప్పందం తర్వాత మనకైతే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే మనకి గాంధీజీ వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే మనకి 1931 సెప్టెంబర్ 1 నుండి 1931 డిసెంబర్ 7 వరకు అయితే జరిగింది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరెవరు అటెండ్ అయ్యారంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న వాళ్ళు ప్లస్ మనకి గాంధీజీ అటెండ్ అయ్యారు. గాంధీజీతో పాటు సరోజిని నాయుడు, మదన్ మోహన్ మాలవీయ, అలానే ఇక్బాల్ అనమాట. అంటే ఇక్బాల్ సారేజీ హాచా కూడా ఇతనే అనమాట. సో అయితే ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో దేని గురించి చర్చ జరిగిందంటే మనకి దళితులకు ప్రత్యేక నియోజకవర్గం కావాలని చెప్పి ఆ సమావేశంలో అయితే చర్చ జరుగుతుంది. కాకపోతే ఆ దళితులకు ప్రత్యేక నియోజకవర్గం కావాలంటే గాంధీజీ అయితే దాన్ని అయితే వ్యతిరేకించడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గం కావాలి అని అంటే ఎవరు సమర్థిస్తారు మనకి అంబేద్కర్ అయితే కావాలని అంటాడు. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే
ఈ అంబేద్కర్, గాంధీజీ అంటే వివాదాలొస్తాయి గదా! ఏదైనా. అలా ఎక్కువ వివాదాలు రాకపోయినా ఇక్కడేం జరుగుతుందంటే మనకి రామ్సే మెక్‌డానల్డ్ ఉంది గదా! అంటే బ్రిటిష్ ప్రధాని అని చెప్పుకున్నాం గదా! అతనేం చేస్తారంటే మీరు ప్రత్యేక నియోజకవర్గం గురించి ఏదైనా ఒక సమతానికి రాకపోతే నేను కమ్యూనల్ అవార్డ్ ప్రకటిస్తా అని చెప్పేసి అతను 16థ్ ఆగస్టు 1932 రోజైతే కమ్యూనల్ అవార్డ్ అయితే ప్రకటిస్తాడనమాట. దాని తర్వాత ఈ గాంధీజీ అంబేద్కర్ ఏం చేస్తారంటే పూనా ఒడంబిక వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగిద్ది. ఆ ఒప్పందమే పూనా ఒడంబిక అనమాట. అది ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 1932 అనమాట. అంటే నేను కమ్యూనల్ అవార్డు అలానే పూనా ఒడంబిక గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో శాసనోల్లంఘన ఉద్యమంలో. సో, ఒకసారి చూడండి. అయితే ఈ ఒప్పందం వల్లైతే వీళ్ళొక నిర్ణయానికైతే వస్తారనమాట. ఇది రౌండ్ టేబుల్ సమావేశం. అంటే ఎప్పుడు జరిగింది అడుగుతారు. అలానే ఎవరు అటెండ్ అయ్యారంటే మనకి గాంధీజీ అనైతే గుర్తుపెట్టుకోండి. అలానే దేని గురించి చర్చ అంటే మనకి దళితులకు ప్రత్యేక నియోజకవర్గం కావాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే చర్చ అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ మనకి మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరిగిందంటే మనకి 1932 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 25 వరకు. ఈ సమావేశంలో అయితే మనకి టోటల్ 46 మెంబర్స్ అయితే అటెండ్ అవుతారు. అయితే ఇందులో అటెండ్ అయిన ఇంకొక ప్రత్యేక వ్యక్తి ఎవరంటే సైమన్ అంటారు. సైమన్ కమిషన్ అధ్యక్షుడు ఉన్నారు కదా! సో, అతను సైమన్ కూడా వస్తారు. అయితే ఇందులో ఏమని చర్చించారంటే ఓటింగ్ అర్హత గురించి, అలానే స్త్రీలకు ఓటు హక్కు గురించి, రాష్ట్రాల ఆర్థిక ఆర్థిక వనరులు, అలానే ఎగువ సభ, విధాన సభలో ఉన్న వ్యక్తులను ఎన్నుకోవడం, వీటి గురించి అయితే చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశానికి మనకి ఫస్ట్‌కి, సెకండ్‌కి చూసుకుంటే, థర్డ్‌కి చూసుకుంటే మనకి మెంబర్స్ అయితే తక్కువ రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ 3 సమావేశాలకు వచ్చినా, ఎవరెవరు వచ్చినా రాకపోయినా ఏం లేదని చెప్పేసి వాళ్ళేం చేస్తారంటే 1933లో ఒక శ్వేతపత్రాన్ని అయితే తయారు చేస్తారనమాట. అయితే ఆ శ్వేతపత్రం తయారు చేసి 1935లో అయితే మనకి భారత ప్రభుత్వ చట్టాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతది. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి 1935 భారత ప్రభుత్వ చట్టం. అయితే ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నాం కదా! 3 సమావేశాలకి అటెండ్ అయింది ఎవరు అని అడిగితే అంబేద్కర్ అనమాట. అంబేద్కర్, మహమ్మద్ అలీ జిన్నా అలాగే అక్బర్ హైదరీ. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు అటెండ్ అయ్యారు? అలానే ఐఎన్‌సి రెండోటి అంటే గాంధీజీ ఏ సమావేశానికి అటెండ్ అయ్యారు? ఏ ఏ సమావేశానికి అటెండ్ అవ్వలేదు? అనేది అడుగుతారనమాట. ఇదే రౌండ్ టేబుల్ సమావేశాన్ని గురించి అయితే పూర్తి వివరాలన్నమాట. సో, ఈ వీడియో గనుకైతే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.